రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయం మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణం వరకు ఎన్నడూ విడువక ఎడబాయక ప్రేమించిన దేవుడవు తండ్రి. అయా, ఈ రాత్రి కాలంలో మా అందరినీ మీ పాద సన్నిధిన కుటుంబంతో సహా సజీవులుగా నిలవబెట్టారు నాయనా. మీకు స్తుతులు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున ఏ లోటు లేకుండా మా మార్గాలలో ఏ అపాయము ఏ ప్రమాదము సంభవించకుండా అయా మా పనులలో మాకు శక్తిని, బలమును, జ్ఞానమును ఇస్తూ అయా ప్రతి విషయంలో తండ్రి మమ్మల్ని బలపరుస్తూ నడిపించినందుకు మీకే కృతజ్ఞత అర్పణలను, స్తోత్రాలను, స్తుతులను చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే అని యెషయా గ్రంథం 40వ అధ్యాయం ద్వారా 29వ వచనం ద్వారా భక్తుడు చెబుతున్నట్లుగా, అవునయ్యా, సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో ఎంతో మంది బిడ్డలున్నారు, లేవలేని స్థితిలో బిడ్డలున్నారు. వారికి బలమిచ్చేది నీవే నాయనా. అయ్యా, మాకు శక్తి లేదు, మేము ఏమీ చెయ్యలేము అనే వ్యక్తులుగా అనేక మంది జీవిస్తున్నారు. వారికి తండ్రి బలాభివృద్ధి దయచేయగలిగిన దేవుడవు నీవే నాయనా. ఈ రాత్రి కాలంలో నాయనా అటువంటి బిడ్డలందరికీ మీ బలమును దయచేయండి. వారు ఏదైనా చేయగలరు అనే విశ్వాసమును, నమ్మకమును మీరే వారికి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. నమ్మువానికి సమస్తం సాధ్యమే కనుక ప్రార్థిస్తున్నాం. బిడ్డల జీవితంలో అద్భుతాలు చూచే కృప వారికి అనుగ్రహించండి. అయా, అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు మంచాన పట్టిన స్థితిలో ఉన్నారు. హాస్పిటల్స్లో, ఐసీయూలలో బెడ్స్ పైన ఉన్నారు. అయా, దర్శించండి, స్వస్థపరచండి నాయనా. క్యాన్సర్స్ నుంచి, భయంకరమైన వ్యాధుల నుంచి విడిపించండి. పారాలసిస్ నుంచి విడుదల దయచేయండి. షుగర్స్, బీపీస్, థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండడానికి కృప దయచేయండి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి స్వస్థత అనుగ్రహించండి. అయా, ఎవరైతే పీసీఓడి సమస్యలతో, ఆర్థరైటిస్ సమస్యలతో ఉన్నారో, మోకాళ్ళ నొప్పులతో ఉన్నారో అయా వారికి స్వస్థత దయచేయండి. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్, తలనొప్పి నుంచి స్వస్థత అనుగ్రహించండి. గొంతు సంబంధమైన సమస్యలను బట్టి, చెవి ఇన్ఫెక్షన్స్ని బట్టి, కంటి సంబంధమైన సమస్యలను బట్టి బాధపడుతున్నారు, వారిని కూడా దర్శించండి ప్రభువా. అదే విధముగా గర్భఫలం లేని వారిని దర్శించి వారి గర్భాన్ని ముట్టి వారికి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడుతున్నారు. ఆ క్రియలన్నిటిని యేసు నామములో లయపరచండి. డిప్రెషన్లో నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తండి నాయనా. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి మీ సహాయము దయచేయమని, అదే విధముగా ఆర్థికపరమైన కష్టాలతో ఎవరైతే ఉన్నారో, మోసపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో, ధనాన్ని కోల్పోయి రోడ్డున పడినటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని దర్శించండి. ఆర్థికంగా వారందరూ కూడా బలపడే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు మారు మనసు లేక దురలవాట్లు కలిగి వ్యసనాలు కలిగి ఉన్నారో వారికి మారు మనసు దయచేయండి తండ్రి. కుటుంబంలో నెమ్మది లేక జీవిస్తున్న కుటుంబాలను ఈ రాత్రిని మీరు దర్శించమని, కుటుంబంలో తండ్రి సమాధానము దయచేయమని, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు లేకుండా అయా యవన బిడ్డలకు, తల్లిదండ్రులకు మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రక్త సంబంధికులకు మధ్య ఆస్తి గొడవలు లేకుండా ప్రతి కుటుంబంలో తండ్రి ప్రశాంతతను దయచేయండి తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీ సహాయము దయచేయండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగమును దయచేయండి. వ్యాపారాల్లో మీరు తోడై ఉండండి, పరిచర్యల్లో మీరు తోడై ఉండండి.
ఉద్యోగంలో తండ్రి ప్రమోషన్స్ను అనుగ్రహించండి. అయా మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి. అయా ఇమిగ్రేషన్స్లో, వీసాలలో, ప్రతి విషయంలో మీరు తోడై ఉండి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి. అయా అదేవిధంగా ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారందరూ కూడా క్షేమముగా ఉండుటకు సహాయము దయచేయండి నాయన. ప్రభు ఆ గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. మీ సహాయము దయచేయండి అయ్యా. మీ చిత్తాన్ని వారి జీవితంలో కనబరచండి. కోర్టు కేసులన్నీ కూడా యేసు నామంలో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ కృపను బట్టి మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మా అందరికీ మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను లయపరచండి. దొంగల నుంచి, శత్రువుల నుంచి అయా మాకు రక్షణ అనుగ్రహించండి. ప్రభువా, నిద్రలేమి పీడకల సమస్యలు ఏ బిడ్డకు లేకుండా సుఖంగా సేద తీరే సహాయం అనుగ్రహించమని అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో మా అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.